శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పార్వతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 246వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పార్వత్యై నమః అని చెప్పాలి. పార్వతి అంటే పర్వతరాజ పుత్రి అని అర్థం. పర్వతాలన్నింటికి రాజు అంటే అధికుడు హిమవత్ పర్వతం. ఈ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది. పర్వతము అంటే కొండ అనేది సామాన్య అర్థం. లంక అనే పదానికి ఐలాండ్ అనే అర్థం సరైంది ఎలా కాదో పర్వతం అంటే కొండ అని అనడం కూడా అలాంటిదే. ఐలాండ్ అనే ఆంగ్ల పదానికి ద్వీపము అనే పదం ఉంది సంస్కృతంలో. 2 మార్గాలుగా నీళ్లు పోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఆ 2 మార్గాలకు మధ్య ఏర్పడే భూభాగాన్ని ద్వీపం అంటారు. ద్వి ఆపహ కలిపి ద్వీపం అంటారు. అయితే మరి లంక అనే పదానికి ఆంగ్ల పదం ఏంటంటే ఈక్వేటర్, తెలుగులో భూమధ్య రేఖ. లంక అనే పదానికి ఈ అర్థం ఉంది కాబట్టే జ్యోతిష్ శాస్త్రంలో లంకోదయ చక్రం అనే మాట వస్తుంది. ప్రస్తుతం పర్వతం అనే పదానికి కూడా శాస్త్రీయమైన అర్థం వేరే ఉంది. భూగోళాన్ని అంటే ఎర్త్ గ్లోబ్ని నారింజ కాయలలోని తొనలలాగా నిలువుగా కోస్తే వచ్చే భాగాలను ఖండాలు అంటారు. వీటినే జ్యోతిష్ శాస్త్రంలో కానీ భూగోళ శాస్త్రంలో కానీ లాంగిట్యూడ్స్ అంటారు. తెలుగులో రేఖాంశ రేఖలు లేక తులాంశ రేఖలు అంటారు. భూగోళంలో ఉండే ఉత్తరార్ధగోళాన్ని జంబూద్వీపం అంటారు. ఈ జంబూద్వీపంలో కొంత ప్రదేశాన్ని భరతవర్షం అంటే ఆ భరతవర్షంలో ఉన్న ఒక ఖండాన్ని భరతఖండం అంటారు. అందుకనే మన వాళ్ళు పూజలకు ముందర చెప్పుకునే సంకల్పంలో పూజ జరిగే చోటు ఎక్కడ ఉన్నది చెప్పడం కోసం జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని చెప్తారు. ఇక భూగోళాన్ని నిలువుగా కాక అడ్డంగా వృత్తాకారపు ముక్కలుగా కూస్తే ఆ వృత్తాలను పర్వములు అంటారు. వీటినే ఖగోళ, భూగోళ, జ్యోతిష్ శాస్త్రాలలో లాటిట్యూడ్స్ అంటారు. అంటే అక్షాంశ రేఖలు అన్నమాట. భూమి మీద గల ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచేవి ఈ పర్వాలే. అంటే భూమి మీద ప్రదేశాలను కొలిచేందుకు ఉపయోగపడే వాటిని పర్వములు అంటే నోడల్ పాయింట్స్ అంటారన్నమాట. భూమి మీద సూర్యుని వల్ల కలిగే తమ నీడలను బట్టి కొండలు భూమిని కొలుస్తాయి కాబట్టి కొండలకు పర్వతాలనే పేరు వచ్చింది. సప్తకుల పర్వతాలనే మాట కూడా ఇలా వచ్చింది. అటువంటి పర్వతాల్లో అత్యున్నతమైనది మహిమాన్వితమైనది అయిన హిమవత్ పర్వత రాజుకు పుత్రిక కాబట్టి అమ్మవారిని పార్వతి అన్నారు. పర్వతరాజు పుత్రిక అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పద్మనయన ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 247వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పద్మనయనాయే నమః అని చెప్పాలి. పద్మ అంటే పద్మముల వంటి అని, నయన అంటే నయనములు కలది అని. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి. వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి చీకట్లో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకట్లో ముకుళిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణం. అలాగే పద్మం వికసించడం ముకుళించడంలకు మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికొస్తుంది. కన్నులకు పద్మాలకు ఉండే వికసించడం ముకుళించడం అంటే తెరుచుకోవడం మూసుకోవడం, సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండడం, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడడం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది. శ్వేత పద్మాలు, లోహిత పద్మాలు అని 2 రకాల పద్మాలుంటాయి. అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం, ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం, ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. పద్మములతో పోల్చదగిన నేత్రములు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పద్మరాగ సమప్రభ ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 248వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పద్మరాగ సమప్రభాయే నమః అని చెప్పాలి. పద్మరాగ అంటే పద్మరాగముల కాంతికి అని, సమ అంటే సమానమగు అని, ప్రభ అంటే శరీర కాంతి కలది అని,
ఉత్తమ జాతి పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది. ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమణులు ఎలాంటివో అమ్మవారి శరీర కాంతులు కూడా అలాంటివే అన్న విషయాన్ని అరుణాం కరుణాం తరంగితాక్షిం అని చెప్పే ధ్యాన శ్లోకమే వివరిస్తుంది. పద్మరాగమణుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పంచప్రేతాసనాసీన ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 249వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచప్రేతాసనాసీనాయే నమః అని చెప్పాలి. పంచప్రేత అంటే పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను అని అర్థం. ఆసనాసీన అంటే ఆసనముగా కలిగి ఆసీనురాలైనది అని అర్థం. ప్రేతని ఈతగా విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది. అంటే చక్కగా అని, ఈత అంటే వెళ్ళిపోయింది అని. చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం. చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయింది అని రెండో అర్థం. ఇలా పంచభూతాల్లోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనంగా చేసుకుని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం. పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అధిపతులు. వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు. అప్పుడు మొదటి నలుగురు 4 కోళ్లుగాను, సదాశివుడు పర్యంకంగాను ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. పంచప్రేతల ఆసనముపై ఆసీనురాలైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పంచబ్రహ్మస్వరూపిణి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 250వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచబ్రహ్మస్వరూపిణ్యే నమః అని చెప్పాలి. పంచబ్రహ్మ అంటే పంచబ్రహ్మల అని అర్థం. స్వరూపిణి అంటే స్వరూపమైనది అని అర్థం. పంచబ్రహ్మలందు ఐక్యము కలది కావడం చేత ఆ దేవి పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. త్రిపుర సిద్ధాంతంలో పరబ్రహ్మ తన మాయా విలాసంతో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడు అని చెప్పబడింది. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు వారి మంత్రాలు. లింగ పురాణంలో జీవ, ప్రకృతి, బుద్ధి, అహంకారం, మనస్సులను పంచబ్రహ్మలు అన్నారు. అలాగే పంచ తన్మాత్రల స్వరూపాలు జీవి యొక్క ఇంద్రియాలు. శబ్దము చెవికి, స్పర్శ చర్మము, రూపము కన్నుకి, రసము నాలుగుకి, గంధము ముక్కుకి ఉన్నాయి. వీటి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి. అందుచేత పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. యజ్ఞ వైభవ ఖండంలో సత్యము, జ్ఞానము మొదలైన లక్షణాలు కలవాడు, వికారరహితుడు, పరిశుద్ధుడు అయినవాడు ఈశ్వరుడొక్కడే. అయినప్పటికీ తన యొక్క శక్తి చేత 5 విధాలుగా ఉన్నాడు అని చెప్పబడింది. గరుడ పురాణంలో సర్వదుష్ట సంహారం కోసం శ్రీ మహావిష్ణువు నారాయణ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని 5 రూపములుగా ఉన్నాడు అని చెప్పబడింది. ఆ పరమేశ్వరి యొక్క లీలలు పంచపురుషులైనారు. వారందరి స్వరూపమే ఆ దేవి. అందుచేతనే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి అనబడింది. పంచబ్రహ్మల స్వరూపమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.